ఇక కాళేశ్వరంపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు తాము భయపడే ప్రసక్తే లేదని, విచారణకు హాజరై కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తామన్నారు. బీజేపీకి ఎన్డీఎస్ఏ జేబు సంస్థలా మారిందని హరీష్ రావు విమర్శించారు. ఈ కాళేశ్వరం మీద కేవలం రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేయడం కోసం, బురద జల్లడం కోసం, రాజకీయ లబ్ధి పొందడం కోసం ఈ ప్రాజెక్టును మరమ్మతు చేయకుండా తాత్సారం చేసే ప్రయత్నం చేస్తుంది. అంటే రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాల మీదనే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ దృష్టి పెడుతూ బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. ఆ 3 బ్యారేజీల్లో ఒక బ్యారేజీలో 2 పిల్లర్లు మాత్రమే కుంగాయి. దానికి మొత్తం కాళేశ్వరమే కుప్పగూలింది అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని చేసేటువంటి ప్రయత్నం గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. రేవంత్ రెడ్డి ఒకసారి మాట్లాడతాడు, కాళేశ్వరం మీద 1 ఎకరా బారలేదంటాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రోజు నిద్రలేసి 50,000 ఎకరాలే బారిందంటాడు. ఇంకొక కాంగ్రెస్ నాయకుడు అంటాడు 1,00,000 ఎకరాలే బారిందంటాడు. ఇవాళ నోటికి మొక్కాలి, ఒక్కొక్క లీడర్ ఒక్క తీరుగా మాట్లాడతాడు. ఇది నేను చెప్తున్నది కాదు, సోర్స్ సబ్మిషన్ ఆఫ్ ఇరిగేషన్ ఇంజనీర్స్ రిపోర్ట్ టు ద న్యూలీ ఫార్మ్డ్ కాంగ్రెస్ గవర్నమెంట్. కొత్తగా రాష్ట్రంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వానికి వీళ్ళు కాళేశ్వరం రివ్యూకు పోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ప్రజెంటేషన్ కాపీ, ఇది నా సొంత కవిత్వం కాదు. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 20,33,572 ఎకరాలకు సాగునీరు అందింది. ఇది వాస్తవం. కానీ ఏం మాట్లాడతారు, 1 ఎకరా బారలేదని ఒకడంటాడు, 50,000 ఎకరాలు బారిందని ఒకడంటాడు, 1,00,000 ఎకరాలు బారిందని ఒకడంటాడు. వాస్తవానికి 20,33,572 ఎకరాలకు అప్పటికే సాగునీరు అందించాం. వాస్తవమైన రిపోర్ట్ ఇది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇస్తున్న రిపోర్ట్. కానీ కాంగ్రెస్ నాయకులు ఎకరం బారలే 50,000 బారింది అనేటువంటి ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలా కమిషన్ ముందుకు పోవడానికి ఏదో భయపడుతున్నా. ఎవరు భయపడుతున్నారని చెప్పి నీకు రేవంత్ రెడ్డికి? తప్పకుండా కాళేశ్వరం కమిషన్ ముందు మేము వెళ్తాం, మీరు చేసిన దుష్ప్రచారాలన్నీ కూడా పటాపంచలు చేస్తాం. దానికి ఎవరు భయపడేది లేదు. ప్రాణత్యాగానికే సిద్ధపడ్డ నాయకులు ఇలాంటి మీరు చేసే చిల్లర తాటాకు చప్పులకు భయపడే నాయకత్వం బీఆర్ఎస్ నాయకత్వం. డెఫినెట్ గా మీరు చెప్పిన అబద్ధాలు, గోబల్స్ అన్నింటినీ కూడా పటాపంచలు చేసి నిజాలన్నీ కాళేశ్వరం ముందు చెప్తామని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ మేడిగడ్డ మీద అంత అత్యుత్సాహం ప్రదర్శించిన ఎన్డీఎస్ఏ అదే గోదావరి నది మీద కట్టిన పోలవరంలో 1,000 కోట్ల రూపాయల నష్టం జరిగి డయాఫ్రేమ్ వాల్ కొట్టుకుపోయి కాపర్ డ్యామ్ లో లీకేజీలు వచ్చి గైడ్ వాల్ పడిపోతే అక్కడికి ఎన్డీఎస్ఏ ఎందుకు పోదు? 4 ఏళ్లైనా ఎన్డీఎస్ఏ ఎందుకు పోలేదు? ఎన్డీఎస్ఏ అనేది ఇది బీజేపీకి జేబు సంస్థ లాగా, అది కూడా మరో ఈడీ సిబిఐ లాగా తయారు